మా అత్తమ్మ ఎటో పోయిందేమే పాద పూజ అంటే దొరుకుతలేదు. ఏమో నాకు తెలియదా ఆంటీ. తప్పించుకొని తిరుగుతుంది. పాద పూజ చేస్తే నా పుణ్యం రావద్దని చూస్తున్నట్టుంది. అమ్మో ఇడ కూర్చున్నావు. పాద పూజ చేస్తా అత్తమ్మ. పాద పూజ పూజలమ్మ పూజలు ఎప్పుడు పోయలేను. శ్రావణ మాసం మొత్తం పూజలేనాయే, కార్తీక మాసం మొత్తం పూజలేనాయే. కడిగి నా కాలు బొగ్గలు వచ్చినాయి. బొగ్గలు ఏందమ్మా ఇట్లా వచ్చినాయి, సాంతి బొగ్గలు వచ్చినాయి. పోతాలి పో, ఏం కడగొద్దు పో. అత్తమ్మా వేడి నీళ్ళు అనుకుంటున్నావు కాదు. ఏ నీళ్ళైనా నాకు ఇక జాలిపో, చేసిన కాడికి జాలిపో. చేసినావు కదా పోయింది, మంచిగా చేసినావు. ఇంకేమొద్దు పో, సాలిపో. ఇగో వేడి నీళ్ళే గాని వేడి నీళ్ళు కావాలి ఉట్టిగానే అన్నా గాని చల్ల నీళ్ళతో కడితే నీకు సర్ది అవుతుంది. అందుకని వేడి నీళ్ళతో కడుగుదామని వచ్చిన. కార్తీక మాసంలో అత్తకు పాద పూజ చేస్తే చాలా పుణ్యం వస్తుందట. అట్లనా? నాకు వద్దా పుణ్యం? ఉండాలి ఎందుకు వద్దమ్మా? మరి కడుక్కో. అందుకే సార్లే కడిగినావు కదా.